నమస్కారం, సఖీ కార్యక్రమానికి స్వాగతం. నేడు మహిళలు కూడా పురుషులతో సమానంగా కుటుంబం గురించి, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. అందుకే చాలా మంది మహిళలు కొంచెం కష్టంగా ఉన్నా ఉద్యోగాలు చేస్తున్నారు. సహజంగా పెళ్లైన తర్వాత చాలా మంది మహిళలకు ఉద్యోగాలు మానేయాల్సిన అనివార్య పరిస్థితులు వస్తాయి. అది కూడా పిల్లల కోసమే. పిల్లలు కొంచెం పెద్ద ఈ స్కూలుకి వెళ్లేటప్పుడు మళ్లీ ఉద్యోగాలన్న ఆసక్తి కొందరికి కలుగుతుంది. అలాంటి మహిళలకు నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం. ఈ కార్యక్రమం చూడండి. నమస్కారం, సొగసు చూడతరమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమానికి ఒక సఖి కాల్ చేశారు. తన పేరు సుప్రియ. తను ఎటువంటి లుక్ ని కోరుకుంటున్నారో తనని అడిగి తెలుసుకుందాం. హాయ్ సుప్రియ. ఎక్కడి నుంచి వచ్చావు? ఏం చేస్తుంటావు? స్టడీయింగ్. సో మరి ఎలాంటి లుక్ కావాలనుకుంటున్నాను? ఫంక్షన్ లుక్. ఏం ఫంక్షన్? సంగీత్. ఓకే, మరి సో డిఫరెంట్ లుక్ కావాలనుకుంటున్నావు. సో మరి నీకు మంచి లుక్ ఇవ్వడానికి మనం ఇప్పుడు ముషీరాబాద్లోని రీతూస్ బ్యూటీ స్టూడియోకి వచ్చాము. నీకు ఎలాంటి మేకప్ సెట్ అవుతుంది, ఎలాంటి హెయిర్ స్టైల్ సెట్ అవుతుంది అనేది ప్రముఖ బ్యూటీ ఎక్స్పర్ట్ రీతు గారు చెప్తారు. సో తనని అడిగి తెలుసుకుందామా? నమస్తే రీతు గారు. నమస్తే లహరిక. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో దీని పేరు సుప్రియ. ఓకే. నేను ఫంక్షన్కి వెళ్తున్నారు సంగీత్కి. సో మరి తనకి ఎలాంటి లుక్ బాగా సెట్ అవుతుందని సజెస్ట్ చేస్తారు? సుప్రియ తను అంటే సంగీత్ ఫంక్షన్ కదా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తను ఎలాంటి మధ్యలో వెళ్తుంది అన్నది ఇంపార్టెంట్ మనకి. డ్రెస్సింగ్ అయినా కానీ, మేకప్ అయినా, హెయిర్ స్టైల్ అయినా. సో అక్కడ డాన్స్ చేస్తారా మీరు, లేకపోతే జస్ట్ చూడడానికి వెళ్తున్నారా? చూడ్డానికి. ఓకే. సో చూడ్డానికైతే ఎంత అంటే హెవీ అయినా లేకపోతే కొంచెము కంఫర్టబుల్ ఏందైనా మనం వేయచ్చు. జస్ట్ వెళ్ళి కూర్చొని చూడటము ప్లస్ రావడం కాబట్టి. సో తనకి ఏదైనా ఒక క్రాప్ టాప్ సజెస్ట్ చేద్దాం. ఓకే. అండ్ హెయిర్ స్టైల్స్ ఏంటంటే కొంచెం కర్ల్స్ చేద్దాము, ఓపెన్ ఉంచుదాం. ఎందుకంటే తనేం చెయ్యట్లేదు, మామూలుగా చూస్తుంది కాబట్టి తను మేనేజ్ చేయగలుగుతారు. ఓకే. అండ్ నెక్స్ట్ మేకప్కి వచ్చేస్తే ఫేస్ బాగానే ఉంది, కొంచెం ఇక్కడ ఫోర్ హెడ్ కొంచెం నల్లగా అనిపిస్తుంది కదా, దాన్ని కొంచెం కన్సీల్ చేసేసి మేకప్ చేసేద్దాము. బాగుంటుంది. విత్ హెవీ జ్యువెలరీ కొంచెం ఇది. సో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ తను కొంచెం బయట నుంచి వచ్చింది కదా, ఫేస్ అంతా బాగా జిడ్డుగా అండ్ డల్గా ఉంది కదా, క్లీన్ చేసేసుకుందాము. అండ్ కన్సీలర్ తోటి కొంచెం మనం కన్సీల్ చేద్దాము. ఫోర్ హెడ్ బాగా డార్క్ ఉంది, ఇక్కడ కూడా అప్పర్ లిప్ కూడా. సో కన్సీల్ చేసి ఫౌండేషన్ అండ్ కాంపాక్ట్ తోటి బేస్ కంప్లీట్ చేసేద్దాం. ఓకే. సో మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. లహరి, సో బేస్ కంప్లీట్ అయిపోయింది. ఎట్లా ఉంది? లైక్ మొత్తం ఈవెన్గా అయిపోయింది. స్టార్టింగ్లో తనకి అక్కడక్కడ బాగా డార్క్ షేడ్ ఉంది, అదంతా కూడా క్లీన్గా కవర్ అయిపోయి చాలా నీట్గా ఉంది. సో మరి నెక్స్ట్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ మనం ఐ మేకప్ చేసుకుందాము. ఓకే. అంటే తినకి డ్రెస్ వైజ్గా మనం డబుల్ షేడ్ ఇద్దాం. డబుల్ షేడ్, హాఫ్ అండ్ హాఫ్ లాగా. ఓకే. 2 కలర్స్తో మనం ఐ షేడ్ ఇచ్చేసి లైనర్, కాజల్, మస్కారాతో మంచి ఒక బ్రైట్ ఐస్ చేద్దాం. ఓకే, మరి వేసేద్దామా? వేసేద్దాం. లహరి, ఐ మేకప్ అయిపోయింది, బేస్ కూడా కంప్లీట్ అయింది. ఎట్లా ఉంది? సో చాలా చేంజ్ వచ్చింది. అసలు తనని ఫస్ట్ చూసినప్పటికీ ఇప్పటికీ చాలా చేంజ్ వచ్చింది. ఐ షాడో కాంబినేషన్ కూడా చాలా బాగా సెట్ అయింది తనకి. బేస్ ఫౌండేషన్ కానీ అంతా కూడా తన స్కిన్లో బ్లెండ్ అయిపోయింది నీట్గా. సో మరి నెక్స్ట్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ లిప్ మంచి బ్రైట్ లిప్స్టిక్ కలర్ పెడదాము. ఓకే. అండ్ బ్లష్. ఓకే. సో మరి వేసేద్దామా? వేసేద్దాం. సో లహరి, లిప్ మేకప్ అండ్ బ్లష్, ఐ షేడ్స్ కంప్లీట్ మేకప్ అయిపోయింది.
చాలా బాగుంది, చాలా అట్రాక్టివ్గా ఉంది, అన్ని పర్ఫెక్ట్గా సెట్ చేశారు. సో మరి నెక్స్ట్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ హెయిర్ స్టైల్ చేసేద్దాం. హెయిర్ స్టైల్ ఎలా చేస్తారు? అంటే కర్ల్స్ ఇందా చెప్పాను కదా, Okay, కొంచెం okay. మంచి కర్ల్స్ చేద్దాము. ఓకే, బాగుంటుంది, రిచ్ లుక్ వస్తుంది. యా ఓకే, మరి స్టార్ట్ Start. చేద్దాం. లహరి, సో హెయిర్ స్టైల్ కర్ల్స్ ఎలా ఉన్నాయి? చాలా చేంజ్ అయిపోయింది తను. ఇంకా కర్ల్స్ చేసిన తర్వాత అయితే కంప్లీట్ లుక్ చేంజ్ అయిపోయింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. తనని తను చూసుకున్నా కూడా షాక్ అయిపోతుంది, అంత డిఫరెంట్ చేంజ్ వచ్చేసింది. సో చాలా బాగుంది నిజంగా. సో మరి ఇంకా మిగిలింది డ్రెస్ చేంజ్ మాత్రమే. change, yeah. సో సుప్రియ, డ్రెస్ చేంజ్కి రెడీయా? సో డ్రెస్ చేంజ్. సో లహరి, తన హెయిర్ స్టైల్ చూసావు కదా, అండ్ డ్రెస్, మేకప్, కంప్లీట్ మేక్ ఓవర్ ఎలా అనిపిస్తుంది? సో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయాయి. సో మరి సుప్రియకి ఇంత మంచి లుక్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. సో సుప్రియ, ఇలా ఎప్పుడైనా రెడీ అయ్యావా? కాలేదు, సో ఎలా అనిపిస్తుంది నీకు? చాలా హ్యాపీగా ఉంది. చూసారుగా సగలు, సుప్రియ తన లుక్ చూసుకొని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. సో మరి ఇటువంటి సరికొత్త లుక్ మీరు కూడా ట్రై చేయాలంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 040-23556540. ఇది వాటి సొగసు చూడతరమా కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. కొంత గ్యాప్ తర్వాత ఉద్యోగాలు చేయాలి అనుకునే మహిళలకు నేడు చాలా అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఒకటి, పాత ఉద్యోగం వస్తే చేయొచ్చు, లేదా అప్పటికీ అందుబాటులో ఉన్న ఉద్యోగాలు చేయవచ్చు. బయటికి వెళ్లి ఉద్యోగం చేసే ఉద్దేశం లేకపోతే ఇంటి నుంచే ఉద్యోగం చేసుకునే అవకాశాన్ని కల్పించే కంపెనీలు చాలానే ఉన్నాయి. అలాంటి ఉద్యోగాలు సంపాదించాలంటే ముందు ఇంటి నుంచే ఉద్యోగాలు చేస్తున్న మహిళల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సరే, ఈ కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. స్వయం ఉపాధి కార్యక్రమానికి స్వాగతం. సకలు ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త, కోవి సంస్థ డైరెక్టర్ శ్రీమతి సౌదామణి గారు. స్వయం ఉపాధి సంబంధించి ఈ రోజు మనకి ఏం తెలియజేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సౌదామణి గారు. నమస్తే లీనా. ఎలా ఉన్నారండి? ఫైన్, థ్యాంక్ యూ మా. సో ఈ రోజు మా సకులకి స్వయం ఉపాధి సంబంధించి ఏ విషయాన్ని తెలియపరుస్తున్నారు? నేను ఈరోజు ప్రీ అండ్ పోస్ట్ నాటల్ ఎక్సర్సైజ్ క్లాసెస్ గురించి చెప్పాలనుకుంటున్నానమ్మా. నాటల్ ఎక్సర్సైజెస్ అంటే కాన్పు ముందు, కాన్పు తర్వాత. సో ఇది ఇప్పుడు ఏంటంటే బాగా హెల్త్ అవేర్నెస్ బాగా వచ్చేసింది. అంటే సిజరిన్ కాన్సెప్ట్ తగ్గించాలా అనేది కూడా ఇప్పుడు డాక్టర్స్ చెప్తున్న విషయం అనమాట. మన ఇండియాలో బాగా చేసుకుంటారు, దానికి చాలా రీజన్స్. దానికి అంటే ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి కూడా దానికి కావాల్సిన కేర్ తీసుకోవడము, అంటే ఫుడ్తో పాటు ఎక్సర్సైజ్ కూడా ఉండడము అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎక్సర్సైజెస్ కూడా దీనివల్ల ఏమవుతుందంటే ప్రెగ్నెంట్ అవుతుండే కొద్దీ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, గెస్టేషనల్ డయాబెటీస్ అనేది ఉంటుందన్నమాట. అది డ్యూరింగ్ ప్రెగ్నెంట్ టైంలోనే వస్తుంది. సో అవన్నీ కూడా కంట్రోల్ అవుతుంటుంది, స్ట్రెస్ కంట్రోల్ అవుతుంది, నాసియా ఉంటుంది. సో ఇవన్నిటికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎక్సర్సైజ్ అనేది ఉంటుంది అనమాట. వాటి వలన అంటే ప్రెగ్నెంట్ స్త్రీలు హ్యాపీగా నిద్రపోతుంటారు, టైంకి తింటారు, హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ కూడా టీచ్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా అంటే ఉపయోగపడుతూ ఉంటాయి. సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈ ఎక్సర్సైజెస్ని క్లాసెస్ని బాగా అంటే అన్ని స్టేట్స్లో అన్ని సిటీస్లో కూడా వీటిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో దీన్ని స్త్రీలకి ఇది ఒక మంచి అంటే మంచి బిజినెస్ ఐడియాగా మనం అనుకోవచ్చు. సో మేడం, బిజినెస్ ఐడియా అన్నారు కదా, మరి ఈ బిజినెస్ ఐడియాకి ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారు? ఈ ట్రైనింగ్ పీరియడ్ ఎంత ఉంటుంది అండ్ ఎంత ఛార్జ్ చేస్తారు? బిజినెస్ అంటే ఇది ఒక బిజినెస్, మన ఐడియాని, మన ఇంట్రెస్ట్ని, మన స్కిల్ని బిజినెస్గా మార్చుకోవడం అనమాట. సో దీనికి మెయిన్గా బిజినెస్ ఎలా పెట్టాలి, నువ్వు బిజినెస్గా ఎలా మార్చుకోగలుగుతావు అనే దాన్ని ఈడీపీ అనే ఒక ట్రైనింగ్ ఉంటుంది, ఈడీపీలో చెప్తారనమాట. అది కోవిలో ఇప్పుడు 1 వీక్ లోపే ఉంటుంది ఆ క్లాసెస్ అకార్డింగ్ టు దట్. సో దానికి 2,500 ఛార్జ్ చేస్తారు. ఎడ్యుకేషన్ 12+ ఉండాలమ్మా. సో మేడం, ఈ ప్రీ అండ్ పోస్ట్ నాటల్ ఎక్సర్సైజెస్ క్లాసెస్ పెట్టడానికి ఎంత స్పేస్ అవసరం
అవుతుంది. ఎంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది సుమారుగా? దీనికి 2000 SFT ప్లేస్ సరిపోతుంది, అంతకంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. అడ్వాన్సెస్ ఇవ్వాలి. ఎక్విప్మెంట్ అంటే ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్స్ కొనాలి, చిన్న చిన్నగా ఉంటాయి అవన్నీ, బాల్స్, ఎక్సర్సైజ్ చేసేటివన్నీ కూడా. సో అండ్ మ్యాట్స్ అవన్నీ కూడా డెకరేటివ్గా, అంటే వుడెన్ ఫ్లోరింగ్, మిర్రర్స్ ఇవన్నీ కూడా చేయాల్సి వస్తుంది. దీనికి ఒక 10 lakhs వరకు పెట్టుబడి సరిపోతుంది. మేడం, లోన్ సంబంధించి కోవి సంస్థ ఎంతవరకు హెల్ప్ చేస్తారు? ఇంట్లో ముద్రా పథకం కింద 10 lakhs ఈజీగా ఇచ్చేస్తారమ్మా. అది కొలెటరల్ ఫ్రీ లోన్ ఎక్కడైనా ఏ బ్యాంక్స్ కింద కూడా. ఒకటి CGTMSC ఉంది, ముద్రా పథకం ఉంది, దీని కింద ఈజీగా లోన్ దొరికిపోతుంది. అంతేకాకుండా మన పెట్టుబడి అంటే మన షేరు, ఏ అమౌంట్కైనా మన షేర్ ఉండాల్సిందే దాంట్లో. సో మన షేర్ అంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి, మన కంపెనీని మనం ఒక బిజినెస్గా మారుస్తున్నాం కాబట్టి మన కంపెనీ నేమ్ రిజిస్టర్ చేసుకోవాలి, SSI రిజిస్టర్ చేసుకోవాలి. మన పెట్టుబడి అంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి మన పెట్టుబడి, నేనైతే 25% అని చెప్తుంటాను, 10% వరకు కూడా చేయొచ్చు. సో దాంట్లో మన కంపెనీ రిజిస్టర్ చేసుకోవడము, ట్యాక్స్ GST రిజిస్ట్రేషన్స్ అవన్నీ చేసుకోవడము, తర్వాత అంటే మనకు అడ్వాన్స్ ఇవ్వడము, ఇట్లాంటివన్నీ కూడా మనము మన పెట్టుబడి మీద చేయగలిగితే బ్యాంక్ మిగతా వాటికన్నిటికీ ఈజీగా బ్యాంక్ దగ్గర తీసుకోవచ్చు. మేడం, ఈ బిజినెస్ పెట్టుకోవాలంటే ఎన్నో డౌట్స్ ఉంటాయి కదా, మరి మిమ్మల్ని ఎలా సంప్రదించాలి? మాది ఒక డైరెక్ట్ లైన్ ఉంది, 8897777766. మీ నంబర్కి నోట్ చేసి మీ నేమ్ రిజిస్టర్ చేసుకోవచ్చు. కోవి ఆఫీస్ బేగంపేట ప్యాంటలూన్స్ అడ్జసెంట్ లేన్లో ఉంది. మీరు వర్కింగ్ అవర్స్లో వచ్చి మీకు కావాల్సిన కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. ప్రీ అండ్ పోస్ట్ నాటల్ ఎక్సర్సైజెస్ క్లాసెస్ గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలండి. నమస్తే లీనా. ఇదండి ఈనాటి స్వయం ఉపాధి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. మహిళలకు మళ్ళీ ఉద్యోగం చేయాలి అన్న ఆలోచన వచ్చిన వెంటనే కొన్ని సందేహాలు వస్తాయి. రెండోసారి మళ్ళీ మునిపటిలా ఉద్యోగం చేయగలమా? ఈ వయసులో ఉద్యోగ అవకాశాలు మనకు లభిస్తాయా? ఉద్యోగంలో చేరినా రాణించగలమా అని అనుకుంటారు. కానీ అలాంటి సందేహమే అవసరం లేదు. చాలామంది మహిళలు చేస్తున్నారు, రాణిస్తున్నారు కూడా. అలాంటి మహిళల నుంచి స్ఫూర్తి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సరే, ఈ కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు మన చూడండి చేయండి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు విజయ్ గారు. మరి ఈరోజు మన సకులకు సరికొత్తగా దేని గురించి తెలియజేయబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం విజయ్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే అండి, మరి ఈరోజు మా సకులకు దేని గురించి తెలియజేయబోతున్నారు? నేను ఒక పాలిస్టర్ క్లాత్ మీద చోటా భీమ్ వేసి చూపిస్తాను. ఓకే అండి, మరి ఇలా ఒక క్లాత్ మీద పెయింట్ వేయాలంటే దానికి ఏమేమి వస్తువులు కావాలో తెలియజేస్తారా? చెప్తానండి. పాలిస్టర్ క్లాత్ అండి, వైట్, ప్యాలెట్ ఒకటి, ఈ ఫ్యాబ్రిక్ పెయింట్స్, బ్రషెస్, పెన్సిల్, స్కేల్, వాటర్, క్లాత్. ఓకే అండి, మరి కావాల్సిన వస్తువులు తెలియజేశారు కదా, మరి ఇప్పుడు ఏం చేయాలి? ఈ క్లాత్ మీద ఫస్ట్ డ్రాయింగ్ చేస్తాను, చోటా భీమ్, తర్వాత కలరింగ్ చేద్దాం. ఓకే అండి, వేయండి. ఇలా క్లాత్ అంతా రెడీ చేసుకొని దీని మీద డ్రా చేసి చోటా భీమ్ని తర్వాత నేను పెయింటింగ్ చేస్తాను. ఓకే అండి, డ్రా చేయండి. పెన్సిల్ తీసుకొని. ఓకే. సామాన్యంగా చోటా భీమ్ హెడ్ పోర్షన్, బాడీ పోర్షన్, కాళ్ళ పోర్షన్ ఇంచుమించు సమానంగా ఉంటుంది. సో కొంచెం డాట్స్ పెడతాను. ఓకే, ఎస్టిమేషన్ కరెక్ట్గా ఉంటుంది. నార్మల్గా క్లాత్ మీద డ్రా చేయడం అంటే కష్టం కదా? అంతేనే ఉంటుంది. క్లాత్ జరుగుతూ ఉంటుంది కదా. కొంచెం అలవాటు అయిపోయింది. అంటే క్లాత్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందా ఎన్ని ఇయర్స్ అయినా? ఏమవ్వదు. అవునా? అంటే రెండు వైపులా సమానంగా ఉండాలి కనుక 2 డాట్స్ పెట్టాను ఈక్వల్గా. ఓకే. జనరల్గా చిన్న పిల్లలు ఇవన్నీ బాగా ఇష్టపడతారు వాళ్ళ గురించి. ఈ ముందు కూడా ఒకటి ఫంక్ లాగా, పఫ్ లాగా అలా ఏదో ఉంటుంది హెయిర్. ఫేస్ అయింది, చెవులు. అది కార్టూన్ బొమ్మే కనుక మనకి అంత పర్ఫెక్ట్గా మనలాగా ఉండదు. కళ్ళు వేస్తా. ఎస్టిమేషన్ కోసం ఇలా అనుకున్నాను. పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి. ఇలా రఫ్గా డ్రాయింగ్ వేసుకున్న తర్వాత పెయింటింగ్ చేసుకుని చోటా భీమ్ తయారు చేద్దాం. ఓకే అండి.
సో జనరల్ గా మనకి కార్టూన్ బొమ్మ ఎలా అయితే కనిపిస్తుందో అలా మనం కలర్స్ వేసుకుంటే చాలు. చోటా భీమ్ ఫస్ట్ మనం బాడీ కలర్ వేద్దాం. ఓకే. ఇలాగా బ్లాక్ తీసుకొని హెయిర్ కూడా బ్లాక్ అంతా ఫిల్ చేసి ఈ ఇక్కడ ఉన్న హెయిర్ టాప్ లో ఉన్నది బాటమ్ షూస్ మొత్తం అంతా అవుట్ లైన్స్ అన్ని బ్లాక్ తో వేయాలి. ఓకే. అలా టైం పడుతుంది కనుక నేను వేసింది ఉంది తీసుకొచ్చాను, చూపిస్తాను మీకు. చూపించండి. నేను కంప్లీట్ చేసింది తీసుకొచ్చానండి. ఇది చోటా భీమ్ ఇలా ఉంటుంది. నిజంగా కార్టూన్ బొమ్మ చూస్తున్నట్టే ఉంది. అది కూడా ఒక క్లాత్ మీద పెయింట్ వేస్తే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంట్లో హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా. అండ్ ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వాలంటే వాళ్ళకి ఇలా కూడా గిఫ్ట్లు ఇవ్వచ్చు, అంటే మనం ఓన్ గా పెయింట్ చేసి. ఇందులో ఒక రాడ్ పెట్టి హ్యాంగ్ చేసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుంది, డస్ట్ కూడా పడదు. ఓకే. నేను అలాగే ఉంచాను. వీటితో పాటు ఇంకా కొన్ని చేశాను, కొద్దిగా మీకు చూపిస్తాను. ఓకే. ఇది డోరా. డోరా. అండ్ చిన్నపిల్లలందరికీ వీటన్నిటి గురించి బాగా తెలుసు. నాకు తెలియదు నిజానికి. అవునా? ఇది రాజు, చోటా భీమ్ ఫ్రెండ్. అవును అవును. రాజు. చుట్కీ, హనుమాన్. హనుమాన్. ఇలా ఇంకా చాలా చేశాను. ఇంట్లో ఉన్నాయన్ని యాంగ్రీ బర్డ్స్ అలా. ఇంకా వీళ్ళ బ్యాచ్ అంతా ఉన్నారు కదా వాళ్ళందరూ. ఓకే. సో అందరినీ పెయింట్ చేసేసారు అనమాట, పెయింట్ చేసి బంధించారు. బట్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అంటే ఇలా ఒక క్లాత్ మీద పెయింట్ వేయడం అనేది ఇట్స్ రియల్లీ నైస్. అండ్ ఈరోజు మా సకులకి ఇంత మంచి డిజైన్ ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూసారు కదండి, విజయ్ గారు వేసినటువంటి ఫ్యాబ్రిక్ పెయింట్ చాలా అంటే చాలా బాగుంది కదా. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అండ్ మీరు కూడా ఇలాంటి సరికొత్త డిజైన్స్ ని మాకు పరిచయం చేయాలనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 04023556540. చూసారు కదండి, ఇది ఇవాల్టి మన చూడండి చేయండి కార్యక్రమం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. నేళ్లు గ్యాప్ తర్వాత ఉద్యోగం చేయాలనుకుంటున్న మహిళలు తమ ఉద్దేశాన్ని పాత స్నేహితులకు తెలియచేయాలి. ఫేస్బుక్ తదితర సామాజిక వెబ్సైట్ల ద్వారా స్నేహితులంతా అందుబాటులోనే ఉంటున్నారు. ఆధునిక మాధ్యమాలను గరిష్టంగా ఉపయోగించుకుంటే మళ్లీ ఉద్యోగం చేయాలి అన్న కోరిక ప్రతి ఒక్కరికి తెలిసేలా చేస్తే అవకాశాలు తొందరగా వచ్చేస్తాయి. ఇలాంటి ప్రయత్నం చేస్తూనే ఉద్యోగం చేసే రంగానికి సంబంధించి టెక్నాలజీలో వస్తున్న మార్పులపై దృష్టి పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి sakhi@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. రేపటి సఖీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.